ఉన్నాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు నీ పాపాలను క్షమించి ఆయన నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో పాపపు భయముతోను పాపపు భీతితోను పాపాంధకారములోను మగ్గిపోతూ ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించని ఒక్క మాట చెప్పగలవా? ఈ రాత్రి కాలమందు అయ్యా నేను పాపిని నన్ను క్షమించని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, దేవాతి దేవుడు నీ పాపాలను క్షమించి ఆయన నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థనను చేయి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అయ్యా, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రక్షకుడిగా రా, నా హృదయంలోకి దేవుడిగా రా, నా హృదయాన్ని మార్చు, నా బ్రతుకును మార్చని ఒక చిన్న మాటను చెప్ప